రెలవెన్స్ ఏంటంటే ఇప్పటికే దాని గురించి డిస్కషన్ అయింది. దీని అల్టిమేట్ ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి? చంద్రబాబు నాయుడు గారన్న జంతువుల కొవ్వు అన్నది ఏ సప్లైస్ అయితే ఆ కంపెనీ చేసిందో ఆ కంపెనీ చేసిన సప్లైలో అది ఉందనుకుంటే అది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి? సహజంగానే ఆ కంపెనీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో రిఫ్లెక్ట్ కావాలి. 6వ తేదీ 12వ తేదీ 2 తీసుకుని షోకాజ్ నోటీసులు ఏవైతే పంపారో జూలై 6, 12 ట్యాంకర్లలో నుంచి చెక్ చేసి ఆ తర్వాత దాన్ని ఎన్డీడీబీ కూడా పంపారు. ఆ షోకాజ్ నోటీస్లో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనే ప్రస్తావన లేదు. మిగిలిన మీరు ఎన్నెన్నో చెప్పచ్చు, అంటే ప్రజలను గమనించమని కోరుతున్నాం. ఈయన ఎంత అబద్ధం ఆడాడని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ఏదైతే ఆయన అన్నమాట టీటీడీ ఆ పర్టికులర్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలన్నా లేదా దానికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినా దేని మీద అడుగుతుంది, ఏ ఛార్జ్ పెడుతుంది, ఏదైతే అత్యంత వర్స్ట్ ఇదో దాన్ని తీసుకొచ్చి పెట్టాలి.